వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాపీ రైట్స్ వివాదాలు ఎప్పటికప్పుడు తలెత్తుతున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ బయటపడతాయి, మరికొన్ని సెటిల్మెంట్స్ తో ముగుస్తాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. ఇప్పుడు ఓటీటీ రంగంలో కాపీ రైట్స్ ఇష్యూ స్టార్ట్ అవ్వగా ప్రస్తుతం ఆ విషయం కోర్టుకు చేరింది. అసలు ఏం జరిగిందంటే, ఓటీటీ ఈటీవీ విన్ కానిస్టేబుల్ కనకం పేరుతో వెబ్ సిరీస్ ను తీస్తున్న సంగతి విదితమే. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తూ ఉండగా కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, మేఘలేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టులో స్ట్రీమింగ్ అవ్వనుంది సిరీస్. అయితే మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కు రానున్న G5 వెబ్ సిరీస్ విరాటపాలెం కథ కానిస్టేబుల్ కనకం స్టోరీ ఒకటే కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో విరాటపాలెం విడుదలను ఆపాలి అని కోర్టుకు ఈటీవీ విన్ ఆశ్రయించింది. కానీ ఎక్కడా G5 పేరు, ఆ సిరీస్ పేరు ప్రస్తావించకపోయినా ప్రెస్ మీట్ లో టీజర్ రిలీజ్ చేయగా అర్థమవుతోంది. దర్శకులు, రచయితలు తాము రాసుకున్న కథలు ఎంతో మందికి వినిపిస్తూ ఉంటారు అని, ఓటీటీ సంస్థకు రాసుకున్న కథను చెప్పాను అని ప్రశాంత్ కుమార్ తెలిపారు. మెయిల్ రూపంలో స్క్రిప్ట్ ను కూడా పంపించాను అని, కానీ తర్వాత వాళ్ళు వద్దనుకున్నారు అని చెప్పారు. దీంతో ఈటీవీ విన్ ను సంప్రదించి అదే కథతో కానిస్టేబుల్ కనకం తీస్తున్నట్లు చెప్పారు. అదే కథను తాను మొదట సంప్రదించిన సంస్థ సిరీస్ గా తీసి ట్రైలర్ ను విడుదల చేసింది అని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు ఆయన చెప్పారు. తాము సంప్రదించాలి అని ప్రయత్నిస్తే సదరు విరాటపాలెం సభ్యులు స్పందించడం లేదు అని చెప్పారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకు కూడా సిద్ధమని తెలిపారు. దీంతో మ్యాటర్ ఎక్కడికో వెళ్లడం ఖాయం. తమకు ట్రైలర్ చూస్తేనే విషయం తెలిసింది అని, షాక్ అయ్యాము అని డైరెక్టర్ తెలిపారు. చాలా బాధగా ఉంది అని, అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ఇకపై రైటర్స్, డైరెక్టర్స్ నెరేషన్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని, అప్పుడు సినిమాలలో కాపీ రైట్స్ వివాదాలు ఉంటే ఇప్పుడు ఓటీటీలకు కూడా చేరుకుంది అని చెబుతున్నారు.